హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశాన్ డైలీ బ్లాగ్స్. ఈరోజు మేము బెంగళూరులో ఉంటున్న హోమ్ టూర్ చూపిస్తాను, చూసేయండి. ఇది మా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వస్తే మా పక్కన ఒక ఇల్లు ఉంటుంది, తర్వాత ఇది మాది. లోపలికి చూస్తే లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇక్కడ టీవీ పెట్టుకున్నాం. ఇది హాలు ఎల్ షేప్లో ఉంటుంది. హాల్లో మేము ఒక చిన్న దివాన్ కాట్ వేసుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటాడు. తన చైర్ అక్కడ పెట్టేశాను. ఈరోజు తన ఆఫీస్కి వెళ్ళాడు. హాల్ నుంచి ఇలా వస్తే మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్ స్పేసియస్గా బాగుంటుంది. ఇది వాటర్ ప్యూరిఫైయర్. మేము ఈ మధ్యలోనే కొనుక్కున్నాం. వాటర్ చాలా బాగా ఉంటున్నాయి. ఇవన్నీ మనకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. వంటకి కావాల్సినవన్నీ. ఇందులో టిఫిన్ బాక్సెస్ అవి ఇవి పెట్టుకున్నాను. మిక్సీ జార్స్ పెట్టుకున్నాను. ఇందులో పప్పు డబ్బాలు ఇవన్నీ పెట్టేసుకున్నాం. చూసేయండి. పైన పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి. మాకు దేవుడికి సపరేట్గా గది లేదు, అందుకోసం మేము దేవుడిని ఇక్కడ పెట్టేసుకున్నాం గ్యాస్ పక్కన. ఇందులో స్పూన్స్ అవి ఇవి ఉంటాయి. ఇందులో గ్లాసెస్, చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి. ఇందులో ప్లేట్స్. ఇటు సైడ్ మేము ఈ మధ్యలోనే ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాం. ఎయిర్ ఫ్రైయర్ అండ్ మిక్సీ పెట్టుకున్నాను. కింద చింతపండు పెట్టుకున్నాను. ఇక్కడ సిలిండర్. ఇక్కడ బియ్యం ఉంటాయి. ఇక్కడ గిన్నెలు. హాల్లో నుంచి ఇటు సైడ్కి వస్తే బెడ్రూమ్. మాది 1 BHK మేము ఉండేది. ఇక్కడ మాకు బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. 2 డబుల్ కాట్ బెడ్స్ పడ్డాయి. ఇది బీరువా. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్కి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. ఇటు నుంచి వస్తే ఇక్కడ ఇందులో అన్నీ మా బాబుకు సంబంధించినవన్నీ ఉంటాయి. ఇందులో మా హస్బెండ్కి. ఇందులో నా బట్టలు ఉంటాయి. ఇటు నుంచి వస్తే మాకు ఇటు సైడ్కి కొంచెం చిన్నగా వరండా లాగా ఉంటుంది. ఇక్కడ బట్టలు పిండుకోవచ్చు. ఒకవేళ వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ ప్లగ్ ఉంది. ఇదంతా యూటిలిటీ ఏరియా. చిన్న ఫ్యామిలీకి మంచిగా సెట్ అవుతుంది ఈ హౌస్. కాకపోతే బెంగళూరులో రెంట్లు చాలా ఎక్కువ. మేము ఉండే ఇంటికి 18,000 రెంట్. చూసేయండి ఒకసారి ఇల్లు. ఇక్కడే కీస్ పెట్టుకోవడానికి ఇలా ఒకటి పెట్టుకున్నాం. ఇది మా బాబు ఆడుకోవడానికి తన బండి. ఇది ఫ్రిడ్జ్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే కిచెన్ ఇరుగ్గా అవుతుందని మేము హాల్లో పెట్టుకున్నాం. ఇది వాష్రూమ్ మనకి మంచిగా హాల్లో ఉంటుంది. బెడ్రూమ్లో ఉండదు. గీజర్ వాళ్ళే ఇచ్చారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.